Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 13, verse 19 to 22nd. Samamachinta yaddeva prasna paratitirshaya tasya ansarupena sakasya magamantata dristvamanta upavajra krutva padavivandanam brahmanam agarata krutva paprasu ko bhavaniti itamani viprishta sattva jignasu vissada yadavachamantebhya taduddava nivedame vastuna yadya nanatva atmana prasna yidrisa katangateta ఓ విప్ర భక్తుర్వామేక ఆశ్రయం. అనువాదము తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు పెద్ద పెద్ద వాళ్ళ మధ్య బ్రహ్మదేవుడు సనకాది ఋషులు హైలీ క్వాలిఫైడ్ అండ్ భగవాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రాజహంస. The four Kumaras came up with some questions about life. ఎలా జవాబు, ఎవరయ్యా దేవుడు అంటే ఎలా తెలుస్తుంది? కోరికలు పోవాలంటే ఏం చేయాలా, ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? మనకి కోరికలు ఎందుకు పుడుతున్నాయో తెలీదు. ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్లాన్ లేయడం మనకి తెలుసు. కానీ ఈ తీరేటువంటి కోరికల ఎప్పటికప్పుడు దాని అంటారు ముని. ముని అంటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే, నీ మనసులో ఎలాంటి ఆలోచన వస్తున్నా నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ఇక దగ్గర వెళ్ళతే ఇట బెట్టకాల అంటే మనుషులు, ఋషులు, మునులు అంటే ఇంట్రాస్పెక్టివ్, ఇంక్విజిటివ్. ఇంట్రాస్పెక్టివ్ ప్రతిదాని గురించి ఇది న్యాయమా, ఇది నా హక్క, దీని యొక్క పరిణామాలు ఏముంటాయి, ఏదైనా ఆలోచన కట్ 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 అంటే రకరకాల కోరిక నీరు గార్చడం అంటారు కదా, నీరు గార్చడం. మనకేమైనా మన ఉండేటువంటి బుద్ధి వల్ల బలంగా
కోరికలు వస్తుంటే కూల్గా కూర్చొని మనం దాన్ని అంటారు ఇంట్రాస్పెక్షన్. ఆల్ రైట్, వాట్ నెక్స్ట్? ఈజ్ ఇట్ లెజిటిమేట్? ఈ రకంగా అంటే మన మైండ్ అసభ్యంగా, ఇప్పుడు మైండ్ని సభ్యంగా, ఎందుకంటే మనం సభ్య సమాజంలో చట్టాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, సో మెనీ థింగ్స్. ఏదో మన కోరిక మనం అయిపోయి ఇన్ని విషయాల గురించి ఆలోచించకుండా ఇక్కడ నలుగురు కుమారులు, వాళ్ళు ఆల్రెడీ సామాన్యులు కాదు, వాళ్ళని వేదాలన్నీ చదువుతారు. బ్రహ్మదేవుడు, ఆయన నుంచి వేదాలు పుట్టింది కూడా. కానీ ఆత్మజ్ఞానం అన్నప్పుడు మళ్ళీ అనుభవం ఉండేవాడి దగ్గరికి పోవాలి. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనేది పుస్తకాల్లో దొరికేది కాదు. ఆత్మజ్ఞానం అనేది ఈ బుద్ధితో అర్థం చేసుకునేది కాదు. ఆత్మజ్ఞానం ఈ బుద్ధితో, ఏ బుద్ధితో అయితే నువ్వు బీటెక్లు, బీకామ్లు, ఎంబీఏలు చేస్తావు, ఆ బుద్ధికి అందేటువంటి జ్ఞానం కాదు, జడ బుద్ధి. కొంత బయట విషయాల గురించి మన కామన్ సెన్స్ ఉపయోగించి, మన తెలివితేటలు ఉపయోగించి ఆత్మజ్ఞానం అనగానే అది తప్పనిసరిగా ఎవరైతే ఆత్మస్థాయిలో ఎవరైతే ఉంటున్నాడో అటువంటి వాళ్ళు ఏది వాళ్ళకి అనుభవంతో ఉండేటువంటి జ్ఞానం, వాళ్ళు ఈజీగా వాళ్ళ విషయాన్ని గురించి సులభంగా మాట్లాడగలరు. ఏ విషయం అయితే మనకు అర్థం కాదో ఆత్మజ్ఞానం, వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్, దే ఆర్ టాకింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఇంట్రాస్పెక్షన్. అందుకే మనం బ్రాహ్మలు, ఋషులు, మునులు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు, ధ్యానులు ఆఖరిలోకి వచ్చి నీకు ట్రైనింగ్ దొరికింటే నువ్వు అయ్యా ఇదంతా కాదు పద్ధతి, మీరు శుశ్రూష సేవ చేయండి, మీరు భగవన్నామం జపం చేయండి. సమ్ అండ్ సబ్స్టెన్స్, ఈ రెండు లేకుండా, సేవలు భజనలు లేకుండా ఏమైనా చేసుకోండి. భగవంతుడికి కావాల్సింది ఆయన్ని కీర్తించాలి, ఆయనకి సేవ చేయాలి. అది చేస్తుంటే మీరు ఆత్మస్థాయికి వచ్చేస్తారు. అది లేకపోతే ఎన్ని దశాబ్దాలు ఎన్ని నేర్చుకొని మనం కానీ మళ్ళీ అయోమయం బివైల్డర్మెంట్ అంటారు. అయోమయం అంటే బివైల్డర్డ్. మనం ప్రభుపాద ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ కాదు. ప్రభుపాద ప్రపంచం అంతా తిరిగాడు, నానా రకాల వ్యక్తులు కలుసుకున్నాడు, నానా పరిస్థితులు, నానా సమస్యలు. ఆయన దానికి ఆయన అన్నాడు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసినప్పుడు, నా దగ్గర అందరినీ ఇక్కడి నుంచి వైకుంఠానికి తీసుకెళ్ళేటువంటి దారి మాకు తెలుసు, నేను అందరిని పట్టుకుపోతా. ఎదురు ఇట మాట్లాడతాడు, అందరినీ వైకుంఠానికి పట్టుకుపోతాను. అండ్ ఇక్కడ మేనేజ్మెంటు, ఇక్కడ అడ్మినిస్ట్రేషను, ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ బయట తీసుకెళ్ళేవాడు మనం తీసుకెళ్ళాలి. ఏ గవర్నమెంట్ మనకి పేపర్లు చదవండి, న్యూస్ పేపర్,
ఏం పేపర్లు చదివినా కూడా ఇక్కడ పరిస్థితిని అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. కానీ వాడు ఇక్కడి నుంచి మనం బయటపడాలనేటువంటి ప్రపోజల్ కానీ మిమ్మల్ని బయటికి తీసుకుపోతాం ఇక్కడి నుంచి అనేటువంటి భరోసా కానీ మరి ఏమి తెలిపితే అక్కడ చదువుతాడు. మనం బయటికి తీసి చంపి వదిలిపెడతామేంటి? బయటికి తీసుకోవాలంటే మీరు చావడానికి ఏర్పాటు చేస్తారు. జనాలు ఇష్టపడతారు ఏంటి చావడానికి? అదే మాకు బతకడానికి ఏర్పాటు చేయవా, చావడానికి ఏర్పాటు చేయవు. కాబట్టి మనం యోగిలాగా బతకడం అంటే మనం సావుని అధిగమించి బతకడం, సావు భయం తప్పించుకొని బతకడం, లేదా మనకి సావుకి తయారవడం. అట్లా మనం ఎలా మనం వైరాగ్యంతో జ్ఞానంతో బతకడం. మనం కూడా అన్ని మెయింటైన్ చేస్తున్నాం. బిల్డింగ్లు, డబ్బులు, భోజనాలు. కానీ తేడా ఏంటంటే మనం జ్ఞాన వైరాగ్యాన్ని కలిగి ఉండి ఆ జ్ఞాన వైరాగ్యాలు భక్తి ప్రతాపంతో సెపరేట్గా జ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు, సెపరేట్గా వైరాగ్యం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా ఫెయిల్ అవుతారు. నేను మనం ఈ మధ్యలో భగవద్గీత చదువుతాం, దాన్ని చదువుతున్నాం. 2వ అధ్యాయం 61వ శ్లోకం. 61 విషయావినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జన సోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనకి ఒక హయ్యర్ టేస్ట్ అనేది కలిగితే కానీ మనం జ్ఞానం గురించి మాట్లాడలేము. హయ్యర్ టేస్ట్ అని చెప్తే ఏమయ్యా నువ్వు భజన చేస్తే ఆనందం రోజంతా ఉంటుందయ్యా, నువ్వు భజన చేయలేదు, నీకు ఆనందం దొరకపోతే నువ్వు ఆనందం గురించి ఎలా మాట్లాడగలవు? నీకు ఏం అధికారం? జనాన్ని మోసం చేయొచ్చు కావాలంటే. అంటే ఇక్కడ పెద్ద వాళ్ళంతా వాళ్ళ పరిధిలో అనేది ఇది మనకి అందేటువంటిది కాదు, పోయి అడగాల్సింది. దేవుడి దగ్గరికి పోతున్నారు. బ్రహ్మదేవుడే దేవుడి దగ్గరికి పోదామంటే మీరు నేనేమన్నా మనంతా మనం తెలుసుకునే విషయాలు ఏంది? శ్రీ భగవాను వాచ, భగవంతుడు మాట్లాడుతున్నాడు. తనను కలవరపరిచడి ప్రశ్నలకు సమాధానాన్ని పొందగోరిన వాడే బ్రహ్మ. ఆ విధంగా దేవదేవుడి అయిన నాయందు మనసు అంటే హంస చెబుతోంది. హంస చెబుతున్నాడు, మగ హంస ఏంటుంది, హంస చెబుతున్నాడు. వాళ్ళకి హంసను ధ్యానించాలని తెలియదు, కానీ వాళ్ళకి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి, కృష్ణుడు, ఈ భౌతిక జగత్తులో ఎక్కువ మందికి దేవుడు విష్ణుమూర్తిగా పరిచయం అంటాడు. ఎందుకంటే కృష్ణుడు డైరెక్ట్గా ఇక్కడ పనిచేయట్లేదు, కృష్ణుడు డైరెక్ట్గా పనిచేయట్లేదు. కృష్ణుడు కారణోదక స్థాయి విష్ణువు, ఆయన నుంచి మళ్ళీ గర్భోదక స్థాయి విష్ణువు, ఆయన నుంచి మళ్ళీ క్షీరోదక స్థాయి విష్ణువు. మనకి డైరెక్ట్గా శ్వేత దీపంలో క్షీరోదయ విష్ణువు. అండ్ బ్రహ్మదేవుడికి క్షీరోదయ స్థాయి విష్ణువు. ఆయన దగ్గరికి పోతాడు. అంటే పాల సముద్రం ఒడ్డుకు పోయి అది తెలుసు భగవంతుడు శ్వేత దీపంలో అనంత శేషుడి పైన ఆయన శ్వేత తీరి ఉంటాడు. అది ఏం కనబట్టలే మనకి, దేవుడు ఏం కనబట్టలే, ఆయన ప్రార్థన చేస్తాడు కదా. మనకి తెలుసు నాకు కనబట్టలేదు కానీ ఆయన నన్ను చూస్తున్నాడు. నేను ఆయన చూడలేకపోతున్నా కానీ ఆయన నన్ను చూస్తున్నాడు.
ఆయన చెప్పేది నాకు వినపట్టలేదు, కానీ నేను మాట్లాడేదానికి వినపడతాను భగవంతుడు. కాబట్టి మనం ఓపిక ఆయన చెప్పుకుంటూ ఉంటాం. ఆయన చెప్పేది వినేటువంటి యోగ్యత నాకు లేదు. ఇప్పుడు గురువు దగ్గరికి పోయి భగవంతుడు ఏదో చెబుతున్నాడు నీకు, కానీ మనకి వినపట్టాలి కదా. మనకు వినపట్టలేదు కదా. ఆల్రెడీ భగవంతుడు ప్రతినిధి దగ్గరికి పోయి సార్ కృష్ణుడు నోరు మూసుకున్నట్టుగా కనపడుతుంది నాకు. ఆయన అందరితో మాట్లాడుతున్నాడు, మనకి ఏం వినిపిస్తున్నాడు. అదే వినపడకపోతే ప్రతినిధి, గో టు ది రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ. అంటే ఇక్కడ తనను కలవరపరిచేది ప్రశ్నలు. చనిపోతాం, కోరికలు చావటం లేదు, కలవరపడాలి. చనిపోతా అంటే ఈ కోరికలన్నీ నాకు ఉండకూడదు అనుకోవాలి కదా. అంతే కదా, చనిపోతాను తెలిసి కోరికలన్నీ ఉండకూడదు. మరి చనిపోతాను ఈ కోరికలన్నీ అంతేగాని తీర్చుకుంటా కుదేలు అంటే కలవరపడుతున్నాడు. తర్వాత ఏమంటారు, కర్మ బీజాలు, కర్మబంధాలు. మన ఆలోచనలు తుంచకపోతే ధ్యాయతో విషయానికి ఆలోచన ధ్యాయాన్ని వస్తువులు ఆ లెవెల్లోనే మనం వదిలిపెట్టకపోతే అది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఇంకా మనకి ఏమీ అర్థం లేకుండా పూర్తిగా ఈ శరీరం అనుకుంటూ మాట్లాడడం ప్రారంభిస్తాం. ఆయన ఉన్నాడు కలవరపరిచే ప్రశ్న. మనకి తెలియకుండా కోరికలు వస్తాయంటే, నీ కోరిక మనకి తెలియకుండా కోరిక వస్తాయంటే ఎవడు పుట్టిస్తున్నట్టు. నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటావు, కానీ లోపలికి శుద్ధి అన్ని మనస్సు. ఎవరు ప్రశాంతంగా బతకాలని ఎవరు కోరుకోరు. అంటే నా ఆలోచనలు నిరంతరం కృష్ణుడి మీదకి పోతావు, నిరంతరం. అప్పుడు నీకు ఇబ్బంది, అప్పుడు రియాక్షన్స్ వెళ్ళవు. ఆలోచన కృష్ణుడి మీద పోవటంలా ఇటు పోతే నువ్వే ఆలోచిస్తాడు, ఇట్టయితే ఇటు అవుతుంది అయితే రియాక్షన్స్ నీకే అర్థమవుతుంది. రియాక్షన్ కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఒప్పుకుంటుంది ఎవరికి తెలుసు. నువ్వు అనుకుంటావు, అక్కడికి ఆగదు కదా, అది మన చేతుల్లో లేదు. ప్రతిదీ ఆల్రెడీ ఒప్పుకున్నా కూడా అతను సుఖపడతామా లేదా. పెళ్లి చేసుకున్న తర్వాత మేము ప్రాబ్లమ్స్ పెట్టారు, దీనికోసం కాదు కదా నేను చేసుకుంది. అంటే అది రోగం అని తెలుస్తుంది, ఏం చేస్తావు. నాకు మోసం జరిగింది, వదిలేసిపోతా. ఒప్పుకుంటారే అంటే మీకు తెలుసో తెలీదు, మా తాయి తెలిసేవాడు. పెళ్లి చేస్తున్నాడు వదిలేశాడు అనుకోండి, వాడికి ఎట్లాగో కుటుంబ సుఖం లేదు, కానీ డబ్బులు మాత్రం పంపిస్తాడు నెలకి 10,000 ప్రశాంతంగా లేదు. మీరు ఇంకొకటి పెళ్లి చేసుకోవచ్చు, వాడు మాత్రం 10,000 పంపిస్తాడు. చట్టం అంటే చట్టాల ప్రకారం పనిచేయాలి. ఒకడెవడో గుర్రం కావాలన్నాడు, అంటే నడిచి ఇబ్బంది కలుగుతుంది. ఓ దేవుడా, నాకు కూడా ఒక గుర్రాన్ని ఇస్తే, ఆ రోజుల్లో నాకు కూడా ఒక గుర్రాన్ని ఇస్తే ఈ లోపల ఒక నవాబు గారు గుర్రం మీద వచ్చాడు. ఏంటి ఆ గుర్రం ఈనింది, గుర్రం ఈంటి వాడు ఆపాడు, రాయ్ ఈ గుర్రాన్ని మోసుకురాడు, అప్పుడే పుట్టింది కదా, గుర్రం కావాలన్నాడు. గుర్రం వచ్చింది, అది ఆయన సుఖపెట్టే గుర్రం. నవాబు గారు ఆయన వాటిని కాదండి అనుకోలేదు. అంటే రాజుగారు, నువ్వు నాకు గుర్రం ఉంటే నేను కూడా రాజులాగా చక్కపోతూ ఉంటాను, గుర్రం కావాలన్నా. వాడు రాజుగారి గుర్రం అక్కడికి వచ్చి అది ఈనింది, పిల్ల పెట్టింది. అది దీన్ని పోయిపోయాను, గుర్రం దొరికింది, కానీ తలనొప్పి. గుర్రాన్ని నువ్వు పోయాల్సి వస్తుంది, గుర్రం మీద నువ్వు ఎక్కడం కాకుండా గుర్రాన్ని నువ్వు పోయడం జరుగుతుంది. అదే ఎప్పుడైతే మన కోరికలు కృష్ణుడు కాదో, నాకు కృష్ణుడు కావాలా, నేను కృష్ణుడికి ఇది చేసుకోవాలా, సహజమైన జీవితం ఆత్మ యొక్క ది ఒరిజినల్ లైఫ్. కృష్ణ కాన్షియస్నెస్
ఇది ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది లివింగ్ ఎంటిటీస్. ప్రభుపాద ప్రవచనం హరే కృష్ణ మంత్రం మీద మాట్లాడతాం. అంటే మన మైండ్ పూర్తిగా మతిపోయింది. అంటే దీనికి ఒకటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి. అదే మనం చేస్తుంది. వీరి మాటలు వినలేదా అంటే రోజు ఇదే అంటున్నారు. కానీ మళ్ళీ రూమ్కి వెళ్ళగానే అక్క కమలమ్మ అంత పోయింది. ఆధ్యాత్మికంగా ఆలోచించడం లేదు. మన మామూలు బాగా అలవాటు అవుతుంది. మెల్లిగా ఎవరితో మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, ఎందుకు మాట్లాడాలా అంటే మీ మైండ్ని దాని అంటే రీకండిషనింగ్ అంటారు. రీకండిషనింగ్ ఒక కండిషనింగ్ ఆల్రెడీ ఉంది. రీప్రోగ్రామింగ్ అంటారు. మీ కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది, కానీ ఆ సాఫ్ట్వేర్ అకౌంట్లకు పనికిరాదు. దానికి వేరే సాఫ్ట్వేర్ టాలీ చేయాలి. నీకు ఉన్న దాని ఎక్కదది తీసుకోదా ఇన్ఫర్మేషన్. అది దానికి వేరే సాఫ్ట్వేర్. అంటే మనం ఒక సాఫ్ట్వేర్తో వచ్చి పడ్డానికి, కానీ అది మనకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ కాదు. ఈ మనస్సు, అందుకే భగవంతుడి గీతలో ఉద్ధరేదాత్మ, నువ్వు మనస్సును ఉద్ధరించుకోవయ్యా, నువ్వు మనస్సు చెప్పినట్టు వినమాక. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవతాదే, ఆత్మయే ఆత్మనో బంధుడు. ఏదో మనస్సును ఫ్రెండ్గా చేసుకో. నువ్వు మనస్సును శత్రువుగా ఉంచుకొని అది చెప్పినట్టు విన్నావంటే మనస్సు నీకు శత్రువు అనుకో. అది చెప్పినట్టు అవసరం ఇబ్బందులు పాలవుతావు. శత్రువు పని ఇబ్బందులు పెట్టడం. మనస్సు నీకు శత్రువుగా ఉన్నప్పుడు వినమాక, ఒరే నన్ను ఇబ్బందులు పడేస్తుంది అని ముందు మనస్సును ఫ్రెండ్గా మార్చుకో. అంటే మనసు బాగా కృష్ణ చైతన్యం అలవాటు ఆటోమేటిక్గా అప్పుడు చదువుతూ ఉంటుంది. అప్పుడు మందిరం పోదాం పద, క్లాసుకు పోదాం పద, సేవకు పోదాం పద, జపం చేసుకుందాం పద, ఇట్లా మంచిది సేవుడు. ఈ పనులన్నీ మంచివి, ప్రశాంతంగా బతుకుతాం. నేను కూడా కలవర పెడుతున్నాయి ఈ ప్రశ్నలన్నీ. ఇదంతా పెద్ద పెద్దవాళ్ళు హేమీలు వాళ్ళు అడుగు పెట్టడానికి ముందు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అంతవరకు వాళ్ళకి తెలిసిపోయింది ఈ భౌతిక జగత్తు ఇది ఒక పెద్ద మాయ. దీనిలో పడ్డామంటే బయటికి రావడం కష్టం. మరి కోరికలేమో ఈ రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అనుకోరు ఎప్పుడైనా. మరి ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కోరిక ఉంది. నాకే 80 ఏళ్ళు వచ్చి ఈ కోరిక ఉంటే దాన్ని నేను తీర్చుకోగలను, వీలు కాదు. అంటే పెళ్లి కుర్రాడు కాబట్టి, అంటే ఎవరన్నా ఒక 20 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఈ 90 ఏళ్ళ ముసలాడితో పెళ్లి చేసుకుంటున్నది వాడేం చేస్తాడు, పనికిరాడు, పెళ్ళికి పనికిరాడు. అంటే ఆఖరికి అందరం కూడా పనికిరాం. ఈ విధమైనటువంటి సంబంధాలకి పనికిరాకుండా తయారవుతాం. కానీ ఆ వయసు వచ్చేసింది, కానీ మనం ఎప్పుడు ట్రైనింగ్ తీసుకోలేదు. అంటే మన వయసు వచ్చింది, కానీ ఆలోచనలు మాత్రం ఏం బాగుపడలేదు. అంటే ఇంక వచ్చే జన్మకి తయారవుతాం. నెక్స్ట్ ఎందుకంటే చావడానికి తయారవుతున్నాం, ఇంకా కోరికలు అట్టే పోతుంటే ఫెయిల్. మనం మానవ జీవితాన్ని మనం మళ్ళీ చేసిందే చేయరా బాబు. కాబట్టి కలవరపడతాడు. అంటే ఇట్ ఇస్ నాట్ ఏదో మనం థియరీ మాట్లాడేసాం అట్లా కాదు విషయం. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారు, తనను కలవరపరిచే ప్రశ్నకు సమాధానాన్ని పొందగోరిన వాడే బ్రహ్మ. ఆయన కనీసం ఆయన దేవుడి దగ్గరికి వచ్చాడు, లేదా దేవుడి ప్రతినిధుల దగ్గరికి. మనకి ఎలాంటి ఉన్నా కూడా వాడి దగ్గరికి పోతే వాడు ఇది చేయమంటాడు, అది చేయమంటాడు. అంత గురువు దగ్గరికి వచ్చి వాళ్ళు అడగరు. వాళ్ళ దగ్గరికి పోతే
వాళ్ళు మనం భజన చేయమంటారు. కానీ ఆయన ఏం చేశారు, భగవంతుడిని కాన్సన్ట్రేట్. ఎప్పుడైనా మనకి కలవరపరిచేటువంటి ఆలోచనలు ఉంటే కాన్సన్ట్రేట్, ఏ దేవుడా బయటపెట్టు, ఏ దేవుడా నేను సమాధానం చెప్పు, ఏ దేవుడా కాపాడు, నన్ను కాపాడు, నాకు సమాధానం చెప్పు అంటే అంటే వింటాడు. మనం మామూలుగా అంత సీరియస్గా అడగటంలా దేవుడిని. సీరియస్గా అడిగితే ఆయన కాపాడుతాడు. సీరియస్గా అడగడం అంటే అది మీ బతుకులో కనబడుతూ ఉంటుంది. నువ్వు సీరియస్ అయితే మైండ్ ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుందో తెలియదు. మంగళానికి మాత్రం రావచ్చు కదా టైంకి. మైండ్ కంట్రోల్ వస్తుందో లేదో తెలియదు. నీ చేతిలో ఉన్న పని 4:30 కల్లా మంగళారతిలో ఉండాలి. మైండ్ కంట్రోల్ అనేది అది కావాలని, కాకపోతే ఏం చేస్తే వెయిట్ వెయిట్ వెయిట్. నీ చేతిలో ఉండే పనులు చెబితే నీకు సిన్సియర్గా అన్నట్లు లెక్క. అంతే. ఇప్పుడు ఈయన కొద్దిగా సిన్సియర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ నువ్వు తోసేవా డ్యూటీలు ఎత్తుకోమని చెప్పి ఆయన చేస్తాను. వెరీ గుడ్. కాబట్టి కొద్దిగా సీరియస్ హరిబోలానండి. ఎప్పుడైతే ఆయన వచ్చి ప్రభు నేను బాగుపడడానికి నేను కూడా మంగళవారం చేయాలో, ఒక వారం రోజు నేను చేయాలి, దానివల్ల నేను బాగుపడతాను, నిన్ను పుష్ చేసుకుంటాను. రాజశేఖర్ మనుషులు అవసరమైన ఎంత అలా చూస్తాను. పూజలు చేయడానికి వెళ్ళలేకపోతే నేను పోవాల్సి నిన్ను చేయడానికి చూస్తాను. నువ్వు నీకే అంటే నేను నా ప్రయత్నం నేను గట్టిగా చేయాలి. ఆ తర్వాత దేవుడు నాకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాడు. కనుక వీళ్ళంతా కూడా నా యందు మనస్సును లగ్నమరచును. హంసదేవుడు, హంసావతారం బ్రహ్మదేవుడు. నేను హంస రూపంలో అతనికి ప్రత్యక్షమవుతాను. మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. రకరకాల సమస్యల్లో ఉన్నప్పుడు భగవంతుడు నువ్వు ప్రార్థిస్తూ ఉండవు. మనకి మనుషులు మనకి హెల్ప్ చేస్తారని నమ్మకం ఉండదు. మనకి జటిలమైనటువంటి సమస్యలు వస్తాయి. దేవుడా నన్ను గట్టెక్కించవా బాబు, నాకు దారి చూపించవా అంటే అప్పుడు ఎవడో గురువు గారు వస్తాడు. అభిషేక్ అన్నాడు, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా మహారాజు. అసలు అంత మునిగిపోయినా, అంత పోయింది ఉన్నదంతా. ఆయన కూడా ఈరోజు పొద్దున ఆయన ఫోన్ వచ్చింది మంగళారతి నుంచి రూమ్కి వెళ్ళగానే, మీరు రవికుమార్ ఫోన్ బద్వేల్లో ఉంటున్నాడంటే. ఇప్పుడు బద్వేల్లో ఆయనకి 1,25,000 ప్లైవుడ్, పెద్ద ప్లైవుడ్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఆయనకి ఎన్విరాన్మెంట్ దాని ఉంటుంది. అంటే ఎలా డిస్పోజ్ చేయాలా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి, పొల్యూషన్ లేకుండా. దాని అపోజిషన్ అంటే ఆయన పని ఎక్కడెక్కడ 3 మెటీరియల్ పడిపోయినా, ఎక్కడెక్కడ ఇది ఉన్నా పొగ ఎక్కడికి పోతుంది, లేకపోతే కంప్లైంట్ వస్తే ఫ్యాక్టరీ మూసేస్తారు. ఎవరి పని ఎవరు చూసుకుంటూ ఉంటారు. బద్వేల్లో ప్లైవుడ్ ఫ్యాక్టరీలో రవికుమార్ ప్రభుజీ మునిగిపోయిన స్వామి ఉన్నదంతా పోయిన సంపాదించుకున్నంత ఫినిష్ ఒక దెబ్బకి. వాడు జేసీబీ వచ్చి 2 అంతస్తులు పీకి పారేసేపటికి నేను పెట్టిన డబ్బంతా కూడా మలబా అంటే రోడి మలబా తెలుగులో అంటారే. అంత పగలు కొట్టేసి జేసీబీ పగలు కొడితే కుప్పనే ఉంటారు. రబ్బిష్ అంటాం ఇంగ్లీష్లో రబ్బిష్ అంటాం, తెలుగులో రోడి మల్బా అంటాం. తెలుగులో ఏమంటారు? తెలుగులో పదమే లేదా?
అది ఇంగ్లీష్ కంటే తెలుగు కాంప్లికేటెడ్. తెలుగులో ఇంకా 100 శబ్దాలు ఉంటాయి దానికి. అదంతా అంటే ఆయన జీవితం అంతా కష్టపడి సంపాదించింది, దానికి కొద్దిగా లాభం వస్తుందని చెప్పి దాన్ని ఇన్వెస్ట్ చేస్తే మొదటికే అసలు మొత్తం అది కాస్త రబ్బిష్ అయిపోయింది. రోడి అంటే కన్స్ట్రక్షన్ పగలు కొట్టాల్సి వచ్చింది. బుల్డోజర్ బాబా అంటే జీవితంలో మనం ఇట్లా వేసుకుంటుంటే ప్లాన్లు ఈ మనల్ని